హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.1లో ఫోర్త్ ప్రాబ్లం ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇవన్నీ కూడా గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయాలి. 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. Which of the following pairs of linear equations are consistent or inconsistent? If consistent, obtain the solution graphically. First of all, ఇవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది కనుక్కోవాలి. 2-3 ప్రాబ్లమ్స్లో రేషియోస్ కంపేర్ చేయడం ద్వారా చేసాం కదా. అలా చేసి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా కనుక్కున్న తర్వాత ఒకవేళ కన్సిస్టెంట్ అయితే కనుక ఆ సొల్యూషన్ని గ్రాఫ్ ద్వారా కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం x plus y is equal to 5, 2x plus 2y is equal to 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ కంపేర్ చేయడం ద్వారా ఇవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది కనుక్కుందాము. ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ a1 అవుతుంది 1, అలానే b1 కూడా 1, c1 5. అలానే సెకండ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ ఎక్స్ కోఎఫిషియంట్ a2 2 అవుతుంది, b2 వాల్యూ కూడా 2, y కోఎఫిషియంట్ కాన్స్టెంట్ 10. సో ఇప్పుడు కంపేర్ చేద్దాం రేషియోస్. a1/a2 ఈజ్ ఈక్వల్ టు 1/2, అలాగే b1/b2 ఈజ్ ఈక్వల్ టు b1 1, b2 2. నెక్స్ట్ c1/c2, c1 5, c2 10, 5 1s 5 2s క్యాన్సిల్ చేసినట్లయితే 1/2. సో 3 రేషియోస్ కూడా ఈక్వల్గా వచ్చాయి, 1/2 1/2 1/2. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. సో ఈ కండిషన్ కనుక వచ్చినట్లయితే ఈక్వేషన్స్ అనేవి కోయిన్సైడ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో దీస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కోయిన్సైడ్ లైన్స్. రిప్రజెంట్ 2-3 ప్రాబ్లమ్స్లో చేసాం కదా, సేమ్ అలాగే కోయిన్సైడ్ లైన్స్. కోయిన్సైడ్ లైన్స్ కనుక అయినట్లయితే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. హ్యావింగ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కన్సిస్టెంట్ అంటాము. అండ్ కన్సిస్టెంట్ ఒకవేళ కన్సిస్టెంట్ అని కనుక వచ్చినట్లయితే సొల్యూషన్ గ్రాఫ్ ద్వారా కనుక్కోమన్నారు కదా. గ్రాఫ్ ద్వారా సొల్యూషన్ కనుక్కోవాలి అంటే ఒక్కొక్క ఈక్వేషన్కి మినిమం 2 పాయింట్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x plus y ఈజ్ ఈక్వల్ టు 5 అనే ఈక్వేషన్కి ఒక 2 పాయింట్స్ కనుక్కుందాము. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2, x వాల్యూ 2 కనుక అయినట్లయితే సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 plus y ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 2 రైట్ సైడ్ వెళ్తే -2 అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 3. సో పాయింట్ ఏంటి అంటే 2 3, x వాల్యూ ముందు రాసుకోవాలి, తర్వాత y వాల్యూ రాసుకోవాలి 2, 3. ఒకవేళ x వాల్యూ కనుక 1 తీసుకున్నట్లయితే ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 plus 5 y ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 5, 1 రైట్ సైడ్ వస్తే -1 అవుతుంది, 5 - 1 అంటే 4. సో x వాల్యూ 1 అయినప్పుడు y వాల్యూ 4 వచ్చింది. సో మినిమం 2 తీసుకుంటే సరిపోతుంది, లేదా మన ఇష్టం కనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 2x plus 2y ఈజ్ ఈక్వల్ టు 10 అనే ఈక్వేషన్ కనుక్కుందాము. సో ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, 2 x బదులుగా 0 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 × 0 0 అవుతుంది, 0 plus 2y ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 ఇంటూ y అనమాట. ఇది ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది, 2 1s 2 5s, y ఈజ్ ఈక్వల్ టు 5. x వాల్యూ 0 అయినప్పుడు y వాల్యూ 5 వచ్చింది. నెక్స్ట్ y వాల్యూ 0 తీసుకుందాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, ఫ్రాక్షన్స్ రాకుండా చూసుకోవాలి. 2x ప్లస్ 2yలో y బదులుగా 0 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 × 0 అంటే 0, 2x plus 0 ఈజ్ ఈక్వల్ టు 10, x వాల్యూ కనుక్కోవాలి. సో ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే /2 అవుతుంది, 2 1s 2 5s, x ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫస్ట్ 5 x వాల్యూ రాసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. x వాల్యూ 5, y వాల్యూ 0, 5, 0. ఈ 2 పాయింట్స్ సెకండ్ ఈక్వేషన్స్కి వచ్చినటువంటి పాయింట్స్. సో ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చిన పాయింట్స్ అలానే సెకండ్ ఈక్వేషన్కి వచ్చిన పాయింట్స్ రెండింటినీ గ్రాఫ్లో గుర్తుపెట్టి లైన్స్ డ్రా చేసినప్పుడు కోయిన్సైడ్ లైన్స్ని ఫామ్ చేస్తాయి. సో గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద స్కేల్ ఎలా తీసుకోవాలి అంటే మనకు వచ్చిన పాయింట్స్లో వచ్చిన నెంబర్స్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్సే వచ్చాయి, అలాగే 10 లోపే ఉన్నాయి కాబట్టి x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద స్కేల్ తీసుకునేటప్పుడు
1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకుంటాము. గ్రాఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, దాన్ని ఎక్స్ యాక్సిస్ అంటాము. వర్టికల్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి, దాన్ని వై యాక్సిస్ అంటాము. ఈ 2 యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అది ఆరిజిన్ అవుతుంది, 0 0. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాము. సో 0కి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్, అలాగే 0కి పై వైపున పాజిటివ్ నెంబర్స్, కింది వైపుగా నెగిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. సో స్కేల్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. స్కేల్ on x-axis 1 centimeter is equal to 1 unit, on y-axis 1 centimeter is equal to 1 unit. సో గ్రాఫ్లో ఫస్ట్ x-axis y-axis డ్రా చేసి నంబర్స్ గుర్తుపెట్టి స్కేల్ రాసిన తర్వాత మాత్రమే మనం గ్రాఫ్ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ని గుర్తుపెడదాము. 2 3 x-axis మీద 2కి ఎదురుగా, y-axis మీద 3కి ఎదురుగా, ఇదనమాట 2, 3 అంటే 2 3. నెక్స్ట్ 1, 4 1కి ఎదురుగా, అలానే 4కి ఎదురుగా, 1, 4. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేద్దాము. డ్రా చేసేటప్పుడు పాయింట్స్ 2 స్కేల్ మీద వచ్చేటట్లుగా చూసుకోవాలి. అలాగే పైకి కిందికి కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే ఇంతవరకే ఈ 2 పాయింట్స్ని మాత్రమే జాయిన్ చేయకుండా కొంచెం పైనుంచి కొంచెం కిందికి ఎక్స్టెండ్ చేయొచ్చు దీన్ని. సో ఈ లైన్ అనేది ఫస్ట్ ఈక్వేషన్కి గీసాము, అంటే x + y = 5 అనే ఈక్వేషన్కి డ్రా చేసిన లైన్. అలాగే సెకండ్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ 5, 0. 5, 0 అంటే x యాక్సిస్ మీద 5కి ఎదురుగా, y యాక్సిస్ మీద 0కి ఎదురుగా, ఇదన్నమాట. 5, 0 అంటే y కోఆర్డినేట్ 0 కాబట్టి x యాక్సిస్ మీద ఉంటుంది అది. 5, 0. నెక్స్ట్ 0, 5 0కి ఎదురుగా, y యాక్సిస్ మీద 5కి ఎదురుగా, ఇది 0, 5. సో ఈ 2 లైన్స్ని డ్రా చేయడానికి ఆల్రెడీ ఇవి జాయిన్ చేసే ఉన్నాయి కదా, మనం డ్రా చేసినా మళ్ళీ లైన్ మీద లైన్ వస్తుంది, అందుకే దీన్ని కోయిన్సైడ్ లైన్స్ అంటాము. మరి వీటికి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. మరి సొల్యూషన్స్ ఏవొస్తాయి అంటే ఈ లైన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఈ లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ 2 ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ అవుతాయి. సపోజ్ 0, 5 అనేది ఈ 2 ఈక్వేషన్స్కి సొల్యూషన్ అవుతుంది, 1, 4 అనేది సొల్యూషన్ అవుతుంది, 2, 3 సొల్యూషన్ అవుతుంది. అలానే ఇక్కడ ఈ పాయింట్ కూడా చూడండి, 3, 2 x యాక్సిస్ మీద 3కి ఎదురుగా, y యాక్సిస్ మీద 2కి ఎదురుగా, అలాగే 4, 1 ఇవన్నీ ఈ లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ కూడా సొల్యూషన్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, x - y = 8, 3x - 3y = 16. ఈ 2 ఈక్వేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ కంపేర్ చేసి ఏ లైన్స్ వస్తాయి, కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది కనుక్కుందాము. ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ a1 b1 c1. a1 వాల్యూ 1, b1 వాల్యూ y కోఎఫిషియంట్ -1, అలానే c1 కాన్స్టెంట్ 8 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ a2 b2 c2. a2 3, b2 = y కోఎఫిషియంట్ -3, c2 అంటే కాన్స్టెంట్ 16. సో రేషియోస్ కంపేర్ చేయాలి. ఫస్ట్ a1/a2 a1 1, a2 3 1/3, b1/b2 -1/-3, మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 1/3 వస్తుంది. నెక్స్ట్ c1/c2 8/16, 8 1s 8 2s 16, 1/2 అవుతుంది. సో a1/a2 b1/b2 ఈక్వల్గా ఉన్నాయి, c1/c2 నాట్ ఈక్వల్. a1/a2 b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో మొదటి 2 రేషియోస్ మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఉంటే కనుక ఇవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దీస్ లైన్స్ లేదా దీస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. దీస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అయితే కనుక సొల్యూషన్ ఉండదు, వాటిని ఇన్కన్సిస్టెంట్ అంటాము. హ్యావింగ్ నో సొల్యూషన్, సొల్యూషన్ లేదు కాబట్టి ఈ ఈక్వేషన్స్ని ఇన్కన్సిస్టెంట్ అంటాము. సో కన్సిస్టెంట్ అయితేనే మనకి గ్రాఫ్ ద్వారా సొల్యూషన్ కనుక్కోమన్నారు, ఇన్కన్సిస్టెంట్ అయితే కనుక సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, సొల్యూషన్ అసలు ఉండదు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 2x + y - 6 = 0. -6 రైట్ సైడ్ వెళ్తే +6 అవుతుంది. అలానే 4x - 2y - 4 = 0. ఈ -4 అనేది రైట్ సైడ్ వెళ్తే +4 అవుతుంది. ఇవి ఈక్వేషన్స్. సో వీటికి ఫస్ట్ కోఎఫిషియంట్స్ రాసుకుని రేషియోస్ కంపేర్ చేద్దాము. a1 = 2, b1 = 1, c1 = 6.
అలాగే సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ a2 ఈజ్ ఈక్వల్ టు 4, b2 ఈజ్ ఈక్వల్ టు -2, c2 ఈజ్ ఈక్వల్ టు 4. రేషియోస్ కంపేర్ చేయాలి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు 2/4, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s 1/2. b1/b2 ఈజ్ ఈక్వల్ టు b1 వాల్యూ 1, b2 వాల్యూ -2, -1/2. నెక్స్ట్ c1/c2, c1 వాల్యూ 6, c2 వాల్యూ 4, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s 2 2s 3/2. 3 రేషియోస్ కూడా ఒకదానికొకటి నాట్ ఈక్వల్గా ఉన్నాయి. 1/2 వేరు, -1/2 వేరు. ఒకటి పాజిటివ్ నెంబర్, ఇంకొకటి నెగిటివ్ నెంబర్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఇలా కనుక వచ్చినట్లయితే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. దీస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే వీటి గ్రాఫ్ గీసినట్లయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే కనుక యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. హ్యావింగ్ వన్ సొల్యూషన్ లేదా యూనిక్ సొల్యూషన్. ఎక్స్కి ఒక వాల్యూ, వైకి ఒక వాల్యూ వస్తుందన్నమాట. హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్ ఉంది కాబట్టి వీటిని కన్సిస్టెంట్ అంటాము. కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్ గీసి గ్రాఫ్ ద్వారా ఆ వాల్యూస్ కనుక్కోవాలంటే సొల్యూషన్ కనుక్కోవాలన్నమాట. సొల్యూషన్ కనుక్కోవాలి అంటే మనం ఒక్కొక్క ఈక్వేషన్కి మినిమం 2 పాయింట్స్ కనుక్కోవాలి. ఈక్వేషన్కి ఈ పాయింట్స్ కనుక్కుందాము. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ వాల్యూ బదులుగా 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 × 0 + y ఈజ్ ఈక్వల్ టు 6. 2 × 0 అంటే 0 + y ఈజ్ ఈక్వల్ టు 6. సో y ఈజ్ ఈక్వల్ టు 6. 0, 6 అనేది ఒక పాయింట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0, 2x + 0 ఈజ్ ఈక్వల్ టు 6. 2x ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ ఈక్వల్ టు 6/2. ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 3. ఎక్స్ వాల్యూ ఫస్ట్ రాసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు 3, y వాల్యూ 0. 3, 0 అనేది ఇంకొక సొల్యూషన్, ఇంకొక పాయింట్ అనమాట. ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టి జాయిన్ చేసినట్లయితే లైన్ వస్తుంది. మినిమం 2 పాయింట్స్ కనుక్కుంటే చాలు. అలాగే సెకండ్ ఈక్వేషన్ 4x - 2y ఈజ్ ఈక్వల్ టు 4. ఈ ఈక్వేషన్ ఇందులో కూడా ఎక్స్ వాల్యూ 0 అయితే y ఎంతో కనుక్కుందాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 4 × 0 - 2y ఈజ్ ఈక్వల్ టు 4. 4 × 0 అంటే 0 - 2y ఈజ్ ఈక్వల్ టు 4. y ఈజ్ ఈక్వల్ టు ఇది -2 అనుకుంటారు, -2 కాదు, ఇది 2 × y. ఇది ఈ రెండింటికి మధ్యలో ఉండే సైన్ చూసుకోవాలి. సో ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది. మైనస్తో సహా వేసుకోవాలి అంటే -2 అనమాట. 2 1s 2 2s. y ఈజ్ ఈక్వల్ టు 2. డివైడ్ చేసే 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మైనస్ ఉన్నా ఆన్సర్లో మైనస్ వస్తుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాసుకోవాలి, తర్వాత y వాల్యూ రాసుకోవాలి. పాయింట్ రాసేటప్పుడు కోఆర్డినేట్స్ 0, -2 ఈజ్ వన్ ఆఫ్ ది సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ y వాల్యూ 0 తీసుకుందాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0, 4x - 2 × 0 ఈజ్ ఈక్వల్ టు 4. 2 × 0 అంటే 0 అంటే ఇది మొత్తం 0 అవుతుంది. 4x - 0 ఈజ్ ఈక్వల్ టు 4. 4x ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 4 రైట్ సైడ్ వస్తే /4 అవుతుంది. 4 4 క్యాన్సిల్, 4 1s 4 1s అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 1. సో పాయింట్ రాసేటప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాసుకోవాలి. x 1, y వాల్యూ 0. 1, 0 అనేది ఇంకొక పాయింట్. సో మినిమం 2 పాయింట్స్ ఉంటే మనం గ్రాఫ్ డ్రా చేయొచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా, హారిజాంటల్గా ఒక యాక్సిస్ గీసుకోవాలి, అది x యాక్సిస్. వర్టికల్గా గీసేది y యాక్సిస్. మనకు వచ్చిన పాయింట్స్ అన్నీ కూడా 10 లోపే ఉన్నాయి కాబట్టి x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద స్కేల్ అనేది 1 సెంటీమీటర్ను 1 యూనిట్గా తీసుకున్నాము. అలాగే స్కేల్ అనేది కంపల్సరీగా రాయాలి. ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేసి నంబర్స్ గుర్తుపెట్టి స్కేల్ రాసిన తర్వాత మాత్రమే మనం లెక్కని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ని గుర్తుపెడదాము. 0, 6. 0కి ఎదురుగా y యాక్సిస్ మీద 6కి ఎదురుగా. సో ఒక కోఆర్డినేట్ 0 కనుక అయితే అవి యాక్సిస్ మీద వస్తాయి. x కోఆర్డినేట్ 0 అయితే ఆ పాయింట్ y యాక్సిస్ మీద ఉంటుంది. y కోఆర్డినేట్ 0 కనుక అయితే x యాక్సిస్ మీద వస్తుంది ఆ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. 0, 6. నెక్స్ట్ సెకండ్ వన్ 3, 0 అంటే x యాక్సిస్ మీద వస్తుంది. ఇది 3, 0 అంటే 3, 0.
ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్కి లైన్ వచ్చేస్తుంది. 2 పాయింట్స్ని స్కేల్ మీద వచ్చేటట్లు చూసుకోవాలి. రెండు కూడా పైనుంచి ఎక్స్టెండ్ చేసుకుంటూ రావాలి కింది వరకు. ఇది ఫస్ట్ ఈక్వేషన్కి డ్రా చేసినటువంటి లైన్. ఇక్కడ ఈక్వేషన్ రాసుకోవాలి. 2x + y = 6. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి వచ్చినటువంటి పాయింట్స్ 0, -2. 0, -2 అంటే y యాక్సిస్ మీద కింది వైపు అనమాట. 0, -2. నెక్స్ట్ 1, 0. ఇది 1, 0 అంటే ఇది. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయాలి. జాయిన్ చేసేటప్పుడు పాయింట్స్ రెండు కూడా స్కేల్ మీద వచ్చేటట్లు చూసుకొని జాయిన్ చేయాలి. సో ఇది సెకండ్ ఈక్వేషన్కి డ్రా చేసినటువంటి లైన్. 4x - 2y = 4. ఈ 2 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో అక్కడి నుంచి x యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. అలాగే y యాక్సిస్ మీద కూడా ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేయాలి. x యాక్సిస్ మీద అది 2 దగ్గర టచ్ చేసింది. అలానే y యాక్సిస్ మీద కూడా 2 దగ్గర టచ్ చేసింది. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2, 2. సో x వాల్యూ 2, y వాల్యూ కూడా 2నే. x = 2, y = 2. సో గ్రాఫ్ ద్వారా x వాల్యూ, y వాల్యూ కనుక్కున్నాం అనమాట. 2 పాయింట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింటే సొల్యూషన్ అవుతుంది. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి యూనిక్ సొల్యూషన్, ఒకటే సొల్యూషన్ ఉంటుంది. xకి ఒక సొల్యూషన్, yకి ఒక సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. 2x - 2y - 2 = 0. 4x - 4y - 5 = 0. ఫస్ట్ రేషియోస్ కంపేర్ చేద్దాము. ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ a1, b1, c1. a1 వాల్యూ 2, b1 వాల్యూ -2, c1 కూడా -2నే. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ a2 4, b2 -4, c2 -5. a1/a2 = 2/4. 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. 1/2. అలాగే b1/b2 = b1 - 2, b2 -4. మైనస్ క్యాన్సిల్, 2 1s 2 2s క్యాన్సిల్. సో 1/2. నెక్స్ట్ c1/c2 = c1 వాల్యూ -2, c2 వాల్యూ -5. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2/5. a1/a2, b1/b2 ఈక్వల్గా ఉన్నాయి. c1/c2 నాట్ ఈక్వల్. a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఫస్ట్ 2 రేషియోస్ ఈక్వల్గా ఉన్నట్లయితే అవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్యారలల్ లైన్కి సొల్యూషన్ అనేది ఉండదు. దీస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. దీస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అయితే కనుక సొల్యూషన్ అనేది ఉండదు. హ్యావింగ్ నో సొల్యూషన్. సొల్యూషన్ ఉండదు కాబట్టి వీటిని ఇన్కన్సిస్టెంట్ అంటాము. అండ్ ఇన్కన్సిస్టెంట్ అయితే కనుక మనం సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు లెక్కలో మెన్షన్ చేశారు కదా, కన్సిస్టెంట్ అయితేనే గ్రాఫ్ ద్వారా సొల్యూషన్ కనుక్కోండి అని. సో ఇన్కన్సిస్టెంట్ కాబట్టి దీనికి గ్రాఫ్ డ్రా చేయాల్సిన పని లేదు.